హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేత్ర ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే గులాబ్ జామ్ అన్నమాట. పిల్లలు వచ్చారు కదా, వాళ్ళకి గులాబ్ జామ్ చేసి పెట్టాను నేను. నెక్స్ట్ మూవీకి కూడా వెళ్ళాము. అదే రోజు గులాబ్ జామ్ చేసిన రోజే మూవీకి వెళ్ళామన్నమాట. మనమే మూవీకి వెళ్ళాము. ఈ వీడియోలనైతే గులాబ్ జామ్ ఎలా చేయాలో చూసేయండి. దీనికైతే ముందుగా నేను ఎంటీఆర్ వాళ్ళ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇదైతే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ ఎంటీఆర్ తీసుకుంటానన్నమాట. ఇది మళ్ళీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతే ఒక ప్యాకెట్ 175 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను. తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనము కలుపుకోవాలి. ఎక్కువ ఒకటేసారి వాటర్ పోయకూడదు, పోస్తే మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కొద్దిగా పోసుకొని చేతి వేళ్ళతోటి కలుపుతూ ఉంటే మనకి మంచిగా చక్కగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఒకవేళ వాటర్ ఎక్కువైంది, మెత్తగా అయింది అని అనుకుంటే మీరు కొద్దిగా మైదా పిండి అయినా, రవ్వ, మనము ఉప్మా వేసుకుంటాం కదా, ఆ రవ్వ అయినా కొద్దిగా వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఇలా మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, మరీ ఇట్లా రొట్టె పిండి అంటే చపాతీ పిండిలా కూడా చేయకండి, గట్టిగా కుంటుకుంటే సాఫ్ట్ ఉండాలి, అలా చేయండి. అలా చేసుకుంటే మనకి ఈ జాములు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే మంచిగా చక్కగా స్మూత్గా వస్తుంది అన్నమాట. మనము ఈ కలుపుకున్న మిక్సీని అంతా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత కొద్దిగా తీసుకుంటూ అలా చేతి మధ్యలో ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేయడం అంటే మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, కొద్దిగా ఇలా అదే చేతుల మధ్యలో ప్రెస్ చేసుకుంటూ చేస్తే మనకి చక్కగా రౌండ్గా అందులో గాలి బబుల్స్ అలా ఉంటే కూడా పోతాయి అన్నమాట. నెక్స్ట్ నేను పాకానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. పాకం అయితే 2 కప్స్, నేను చిన్న కప్స్ 2 కప్స్ షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకొని ఏ కప్పుతో అయితే నేను షుగర్ వేసుకున్నానో అదే కప్పుతోటి డబ్బులు అంటే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను అన్నమాట. ఎక్కువ స్వీట్ ఇంట్లో ఇష్టపడము, లైట్గా స్వీట్గా ఉండడమే ఇష్టం ఉంటుంది. ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోండి. నేను ఇంట్లో అందరం లైట్గా తింటాం కాబట్టి అలా లైట్గా చేశాను అన్నమాట. ఒక 2 బాయిల్స్ వచ్చేంత వరకు అలా చేసుకుంటే మనకి చేతి వేళ్ళు అనేవి అతుక్కోవాలన్నమాట. అతుక్కుంటే అప్పుడు మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. నెక్స్ట్ బాండి పెట్టేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. మనము ఈ చేసుకున్న జాములన్నీ నెయ్యిలో వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నెయ్యి హీట్ అయిన తర్వాత మనము ఇవి రౌండ్గా చేసుకున్నవి వెంటనే చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి ఆరిపోతే కూడా అవి క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం చేసుకున్న వెంటనే వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి, క్రాక్స్ అనేవి రాకుండా. ఇక్కడ అక్క వాళ్ళ చిన్న పాప చైత్ర నాకు బాల్స్ కొన్ని వేసి ఇచ్చింది. తను చేస్తా అంటే ఎందుకు వద్దనడం అని తనతో చేస్తే కొన్ని అనేవి చిన్నపిల్ల కదా, అంత పర్ఫెక్ట్గా రాలేదు. మీరైతే మంచిగా పర్ఫెక్ట్గా చేసుకోండి. చేసే ముందు కూడా ఒకసారి చేతి మధ్యలో అలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి. స్మూత్గా అంటే క్రాక్స్ రాకుండా చక్కగా వస్తాయి అన్నమాట. అలా వేసుకొని మనం ఈ జాములు అనేవి మునగాలన్నమాట. నెయ్యిలో అనేది మొత్తం డిప్ అవ్వాలన్నమాట. డిప్ అయితేనే మనకి చక్కగా వస్తుంది. ఎక్కువ పోసుకోవాలి. నెక్స్ట్ మనం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కదపద్దు. ఒక 2 మినిట్స్ తర్వాత మనము తీసుకోవాలన్నమాట. వేసిన వెంటనే కదిపితే మనము అది స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్కున్న స్క్రాచెస్ వల్ల కూడా క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వేసుకున్న తర్వాత వెంటనే మనము ఇది
పాకం రెడీ చేసుకున్నాం కదా, ఆ పాకంలో వేసేసుకోవాలి. ఈ పాకంలో ఇలాచీ పౌడర్ కూడా వేసాను, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. మీరు వేసుకోండి, ఇలాచీ పౌడర్ వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. సినిమా అబ్బబ్బబ్బబ్బా ఎంత షార్ప్ చెప్తున్నది. ఇష్టమా? వెళ్దామా? స్టార్ట్ అవుదామా? ఏం సినిమాకి వెళ్తున్నావు? ఏం సినిమా? లేదా మనమే. అయ్యో నక్ష కూడా వచ్చింది. సినిమా అంటే మనమే శర్వానంద్ మూవీ. ఓకే వెళ్దామా? స్టార్ట్ అవుదామా? అమ్మమ్మ హాలిడేస్లో అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు కదా, హాలిడేస్ మొత్తం ఇక్కడే ఉన్నారన్నమాట. ఇంకొక 10-15 డేస్ అయితే వెళ్ళిపోతాం అనగా మూవీకి వెళ్దామనేసి చైత్ర నన్ను అడిగింది. తను మూవీస్ చాలా ఇష్టపడుతుంది, చిన్న పాప ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. అస్సలు థియేటర్లో ఏడవదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. నక్షత్రకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ చైత్రకి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మూవీకి వెళ్ళడం. ఇంకో 10 డేస్ అయితే వెళ్ళిపోతారనేసి మేము మూవీకి తీసుకెళ్దామనేసి మనమే అనే మూవీకి వెళ్ళాము. శర్వానంద్ మూవీ రీసెంట్గా వచ్చింది కదా, మనమే మూవీ. ఇక్కడైతే నక్షత్ర వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట శ్రీనిక, తను నక్షత్ర మూవీకి వెళ్తుందనేసి ఇద్దరు ఆడుకుంటారు. ఇక్కడ ఈ బాబుతో ఆడుకుంటుంది, నక్షత్రతోటే ఆడుకుంటుంది ఎక్కువ. ఇక్కడైతే నక్షత్ర రెడీ అయ్యి వస్తుందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా బాగా చెప్తుంది. బాగా చెప్పి మూవీకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చైత్రకైతే ఫుల్ హ్యాపీ, తను మూవీలో ఎంజాయ్ చేస్తుంది. కానీ ఈసారి ఏమైందంటే మూవీకి వెళ్ళినాక అక్కడికి వెళ్ళిన తర్వాత సగం పార్ట్ మొత్తము పడుకుందన్నమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం పడుకొని సెకండ్ హాఫ్కి లేచింది. ఇంత తొందరగా అయిపోయిందా మూవీ అని షాక్ అయిపోయింది అన్నమాట. నాకు మూవీ మళ్ళీ చూడాలని ఉంది అనేసి అని అన్నది. ఇక్కడైతే మేము వచ్చేసాము, థియేటర్కి వచ్చేసాము. మూవీ టైం అయితే అయింది, మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మనమే మూవీ అందరు ఫ్యామిలీతోటి చూడాల్సిన మూవీ. చాలా అంటే చాలా బాగుంది మూవీ. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని పెంచాలంటే ఎంత పేషెన్సీ ఉండాలి అనేసి చక్కగా చూపెట్టారు ఈ మూవీలో. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. చిన్న బాబు, ఆ బాబుని చూస్తేనైతే అక్క వాళ్ళ పాపనే గుర్తొచ్చింది. ఆ కర్లీ హెయిర్ అలాగే ఉంటుంది కదా, కొద్దిగా కనెక్ట్ అయిందన్నమాట. చాలా బాగా అనిపించింది మూవీ. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, చాలా బాగుంది. ఇక్కడైతే ఇంటర్వెల్లో పాప్కార్న్ ఇప్పించాను నక్షత్రకి. పాప్కార్న్ తింటా అంటే పాప్కార్న్ కూల్ డ్రింక్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఐ థింక్ ఈ మూవీ ఆల్రెడీ ఓటీటీలో రావచ్చు, చూడండి. బాగుంది మూవీ, చూడకపోతే చూడండి. మంచి మెసేజ్ కూడా ఇచ్చారు లాస్ట్కి, చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.